టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఏం పని చేయట్లేదు, ప్రజలను గాలికి వదిలేశారని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, లేకపోతే పేపర్లో ప్రకటనలు ఇస్తాం, లేకపోతే సోషల్ మీడియాలో బురద చల్లుతాం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మేమందరం అనుకున్నాం మేము అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం పని చేయటానికే తప్ప పని చేయకుండా వాళ్ళలాగా ప్రచార కార్యక్రమాలు చేసుకోవటానికి రాలేదు. మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ మంత్రి మండలిలో ఉన్న ప్రతి మంత్రి రోజుకి 18 గంటలు పనిచేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ భవిష్యత్ తరాలకి ఏమేమి కావాలో చేసుకుంటూ పునాదులు వేసుకుంటూ పోతూ వచ్చాం తప్ప ఏ రోజు ప్రచారం చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేయలేదు. ఒకవేళ మేము కూడా వాళ్ళలానే ప్రచార కార్యక్రమాలు చేసి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు కనపడేవి. ఆ కనపడినటువంటి అభివృద్ధిలో ఈరోజు ప్రతి మనిషి కూడా ఆనందంతో పండుగ చేసుకునేటువంటి వాతావరణం కనిపించేది. మేము ఎంతసేపటికి పని చేయటమే ప్రాముఖ్యతగా పెట్టుకొని ముందు పోతున్నాం తప్ప ప్రచార కార్యక్రమంలో పోలేదు. కానీ తప్పట్లేదు. ఈరోజు వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం చూస్తూ ఉన్నప్పుడు చేసిన పనిని కూడా చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి ఆలోచనతోనే చెప్పండి, మనం 1500 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేశాం చెప్పండి అని అడిగాం. ఈ పెద్దపల్లి కొత్త జిల్లా అయినప్పటికి కూడా చివరికి బస్ స్టాండ్ కూడా లేకపోతే ఇవాళ శాంక్షన్ చేసినటువంటి లెక్కలు ఒకసారి చూస్తూ ఉంటే దాదాపు 1500 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ పెద్దపల్లి శాసనసభ సాక్షిగా ఈరోజు మనం శాంక్షన్ చేసుకొని ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. 1500 కోట్ల కార్యక్రమాలు చేసేటప్పుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ, సార్ మీరు చాలా కార్యక్రమాలు చేశారు, మేము చెప్పాలా, మీ అనుమతి కావాలా అన్నారు. చెప్పండి అండి అన్నాను. ఎందుకనంటే 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా నేను ప్రత్యక్షంగా చూశాను. ఆనాటి ఈజీఎస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా వచ్చేటువంటి నిధులతో ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో శ్మశాన వాటికలు కడితే దానికి పెద్ద ఎత్తున దండేసి ప్రారంభోత్సవం చేసి పెద్ద అభివృద్ధి చేస్తున్నట్టుగా చూపించేవాళ్ళు. ఈజీఎస్ డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా చిన్న నర్సరీ కడితే దానికి ప్రారంభోత్సవం చేసి పెద్ద అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నట్టుగా చూపించేవాళ్ళు. ఈజీఎస్ డబ్బులతో లేకపోతే ఐకేపీ వాళ్ళు కొనుగోలు కేంద్రాలు మొదలు పెడితే అక్కడ రిబ్బన్ పెట్టి మంత్రి శాసనసభ్యుడు పోయి కట్ చేసి పెద్ద ఎత్తున ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకున్నటువంటి కేవలం కేంద్ర ప్రభుత్వం ఆనాటి యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టిన ఈజీఎస్ డబ్బులతో చేసే కార్యక్రమాలని ఆనాటి ప్రభుత్వాలు కింద ఉన్నటువంటి మేట్ కి లేకపోతే ఈజీఎస్ లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ తో చేపించేటువంటి వాడు. అటువంటి పనుల్ని 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేసి ఇదే అభివృద్ధి చేసి చూపించుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితుల్ని చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు సాక్షాత్తు పెద్దపల్లి పట్టణంలో బస్టాండ్ తో పాటు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు రోడ్లతో పాటు 1500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేసుకుంటుంటే అవి కూడా చెప్పకపోతే ఇంకా ఎందుకండి, మీరు తప్పనిసరిగా చెప్పండి అని అన్నాం.